తెలుగు జాతీయోద్యమ కవిత్వం అభివృద్ధి. జాతీయ కవిత్వమును దేశభక్తి కవిత్వం అని కూడా అంటారు. నాటి పరిస్థితులు, పరాయి పాలకుల దౌర్జన్యాలు, దేశాన్ని దోచుకోవడం మొదలైన కారణాల వల్ల దేశీయులలో జాతీయత, దేశభక్తి గౌరవాలు పెరిగాయి. కవులెందరో జాతీయ కవిత్వం ఆలంబనగా చేసుకొని ప్రజలలో చైతన్యం నింపారు. 1905 బెంగాల్ విభజన దేశభక్తి కవిత్వానికి స్ఫూర్తినిచ్చినది. భారతదేశంలో జాతీయ చైతన్యం మొదటగా బెంగాల్లో ప్రారంభమైంది. జాతీయ భావానికి మూల పురుషుడు రూసో. గాంధీజీ దర్శనం దైవ దర్శనం అనుకుంటూ వందలాది మంది గ్రామాల నుండి స్త్రీ పురుషులు మముబ్రోవ వెలసిన మహాత్మా అని గీతాలు పాడుకుంటూ వచ్చారు. జాతీయోద్యమ కాలంలో గాంధీజీని ఒక మహాత్మునిగా భావించి ఎన్నో ప్రబోధాత్మక గీతములు రచించబడ్డాయి. మన జాతీయ గీతం జనగణ మనను రచించినది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మన జాతీయ గీతం వందే మాతరమును రచించినది ఎవరు? బంకించంద్ర చటర్జీ. భారత ఖండంపై ఒక గొప్ప బందీ ఖానా, అందులోనున్న ఖైదీలు హిందూ జనులు అని చెప్పిన కవి ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. భారత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ, తెల్లవారును గడుసరి గొల్లవారు వెతుకుచున్నారు మూతులు బెగయబెట్టి అని తెల్లదొరల దౌర్జన్యాన్ని నిరసించిన కవి ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. మా కొద్దీ తెల్లదొరతనం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. మంచి కొంచెము గతము నందున అన్న కవి ఎవరు? గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టువాయ్ అని అన్న కవి ఎవరు? గురజాడ అప్పారావు. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అన్న కవి ఎవరు? పట్టాభి రామిరెడ్డి. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతుంది అన్న కవి ఎవరు? గజ్జెల మల్లారెడ్డి. నా జీవిత గాథ నవ్యాంధ్రము ఆత్మకథ ఎవరిది? అయ్యదేవర కాళేశ్వరరావు. ప్రజలలో విద్య వ్యాపిస్తేనే కానీ సంఘం వృద్ధిలోకి రాదు అని చెప్పిన పండితుడు ఎవరు? గిడుగు వెంకటరామమూర్తి. ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, మన తెలుగులో మహాకవులు అన్నది ఎవరు? శ్రీశ్రీ. ముఖ్యమైన జాతీయోద్యమ కవిత్వాలు. మా కొద్దీ తెల్ల దొరతనం గరిమెళ్ళ సత్యనారాయణ. మా కొద్దీ నల్ల దొరతనం కుసుమ ధర్మన్న. భరతఖండము చక్కని పాడియావు, హిందువులు లేగదోడల ఏడ్చుచుండ, తెల్లవారును గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బెగయపెట్టి. చిలకమర్తి లక్ష్మీనరసింహం. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టువాయ్. గురజాడ అప్పారావు. వీర గ్రంథము తెచ్చినారము వీరులెవరో తెలుపుడి. త్రిపురనేని రామస్వామి చౌదరి. కొల్లాయి కట్టితేనేమి, మా గాంధీ కోమటే పుట్టితేనేమి. బసవరాజు అప్పారావు. తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అన్న పుస్తకం రాసింది ఎవరు? మద్దూర్తి సుబ్బారెడ్డి. బొబ్బిలి యుద్ధం అనే ప్రసిద్ధ నాటక రచయిత ఎవరు? శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. మన స్వతంత్రం మేడిపండు, మన దారిద్ర్యం రాచపండు అని చెప్పినది ఎవరు? ఆరుద్ర. ఒక వ్యక్తి మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇకపై సాగదు అన్నది ఎవరు? శ్రీశ్రీ. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధమొక్కటి ఆహుతమిచ్చాను అని అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. మరో ప్రపంచం అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. అంధత్వం లేని బ్రతుకు నశింపుకుమి అని రాష్ట్ర గానం చేసిన కవి ఎవరు? తుమ్మల సీతారామమూర్తి. ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పిన కవి ఎవరు? కాళోజీ నారాయణరావు. ఆంధ్ర భాష వికాసము అనే భాషా శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? గండిజోగి సోమయాజి. వీర గ్రంథం తెచ్చినారము వీరులెవరో తెలుపుడి అని చాటిన కవి ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. రాజకీయాల నుంచి కవిత్వ విషయాలు ఎంచుకోవాలి కవులు అని 1927లోని భావించిన కవి ఎవరు?
గరిమెళ్ళ సత్యనారాయణ. మాక్సిమ్ గోర్కీ మదర్ నవలను అమ్మ పేరుతో తెలుగులోకి అనువదించినది ఎవరు? క్రొవిడి లింగరాజు. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం అని చెప్పిన కవి ఎవరు? శ్రీశ్రీ. ధర్మయుద్ధంలో ఆహుతి అయ్యే అనేక జీవుల అరుపుల చప్పుడు కవిత్వం అని కవిత్వ నిర్వచనం చెప్పినది ఎవరు? బెల్లంకొండ రామదాసు. విగ్రహంలా 1000 ఏళ్ళు బ్రతకడం కన్నా విద్యుత్తులా ఒక క్షణం వెలగటం మేలు అని అన్నది ఎవరు? అనిశెట్టి. నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను అని పలికిన కవి ఎవరు? బాలగంగాధర్ తిలక్. చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని చెప్పినది ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. అంటరాని వారెవరో కాదు, మా వెంటరాని వారే అని చెప్పిన కవి ఎవరు? మాధవ పెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి. మనిషి అన్నది మాల అయితే ఆ మాలనే అగుదును అని అన్నది ఎవరు? గురజాడ అప్పారావు. జీవితం కరిగిపోయే మంచు అన్న దానిని నలుగురికి పంచు అని అన్నది ఎవరు? గోపాల చక్రవర్తి. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి అనే గేయాన్ని రచించినది ఎవరు? బాలాంత్రపు రజనీకాంతారావు. నాకు కొంచెం నమ్మికమివ్వు నాకు కొంచెం నమ్మికమివ్వు అనే కవిత ఎవరిది? ఆలూరి బైరాగి. జయ 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 జనయిత్రి ప్రియదాత్రి అని స్తుతించిన కవి ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవమును అంటూ కవితను రాసింది ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. మా కొద్దీ నల్ల దొరతనని రాసిన రచయిత ఎవరు? కుసుమ ధర్మన్న. జాతీయోద్యమ కాలంలో రామభజన పాటలు ఎవరి ఆధ్వర్యంలో ప్రచారం పొందాయి? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. మహాత్మా గాంధీ స్వాగతం అనే కావ్యాన్ని రచించినది ఎవరు? మల్లాది అచ్యుతరామ శాస్త్రి. ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్. స్వతంత్రోద్యమ కాలంలో ప్రసిద్ధ గీతం మాకొద్దు ఈ తెల్లదొరతనని రాసింది ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. రామస్వామి చౌదరి రచించిన వీర గ్రంథం తెచ్చినారము వీరులెవరో తెలుపుడు అనే గీతం ఈ ఉద్యమ కాలంలోనిది. శాసనోల్లంఘన ఉద్యమం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అంటూ కవితను రాసింది ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ దేశాన్ని మన్నించలేను అని పలికిన కవి ఎవరు? బాలగంగాధర్ తిలక్.